SRTV వార్తలకు స్వాగతం. SRTV వార్తలోని ముఖ్యాంశాలు. పొంగనూరు రూరల్ మండలం అగస్తేశ్వర కొండపైన వెలిసి ఉన్న అగస్తేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు. పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం కొండమర్రి, వెంగళపల్లి, కాగితి, దిగవపల్లి పంచాయతీలలో విస్తృత పర్యటన. పొంగనూరు పట్టణంలోని 1వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డులలో టీడీపీ సంస్థాగత ఎన్నికలను నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, అధికార ప్రతినిధి అక్కిం రమేష్, పార్టీ పరిశీలకులు నారాయణ రాజు, శ్రీనివాసులు, మునిరత్నం, టీడీపీ నాయకులు కేశవమూర్తి, సుబ్బరాయప్ప, బాబు, మధుసూదన్ రాయల్, వి శంకర్ శర్మ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎక్కడ గాని కార్యకర్తలు నాకేం చేసినారని చెప్పి అడిగే పరిస్థితి లేదు. ఇది అందరికీ ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఏదో లబ్ధి చేకూరుతున్నది కాబట్టి నా స్వార్థాల కోసం నాకేం జరిగిందని చెప్పి మాట్లాడే అవకాశం లేదని చెప్పి ఏదో నిర్మాణంగా నెలకొచ్చినప్పుడు నాకేం జరిగిందని చెప్పి మాట్లాడేది కాదు. అందరికీ మేలు జరుగుతా ఉంది, ప్రతి ఒక్కరికి మేలు జరుగుతా ఉంది. నాకేం మేలు జరుగుతా ఉందంటే నాకు మాట్లాడే హక్కు, ఈ పచ్చ షర్ట్ వేసుకునే హక్కు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కల్పిస్తున్నారు. ఈ రోజు నియోజకవర్గంలో ఎవరంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరామరావు అని పిలుస్తారు. ఈ రోజు మండల పార్టీ ప్రెసిడెంట్ ఎవరంటే ఖలీల్ అని పిలుస్తారు. ఈ రోజు వార్డు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరంటే మరి విజయమ్మ అని పిలుస్తారు. వేరే వాళ్ళకి ఆ పదవి లేదే, వేరే వాళ్ళకి మళ్ళా ఆ పేరు అనేది లేదు కదా. అదే మనకు తెలుగుదేశం ఇచ్చినటువంటి మరి బహుమానం అని చేసే పని ఈరోజు పిలిస్తే ఆ యొక్క కార్యక్రమం పేరు పెట్టి పిలిచే కార్యక్రమాన్ని భాగంగా ఈ రోజు తెలుగుదేశం మనకు కల్పించింది కాబట్టి మనం ఎల్లవేళలో దానికి ఉండాలని చేసే పని సభాముఖంగా మనం చేస్తున్నాం. నాకేం జరిగిందని చెప్పి మాట్లాడే పరిస్థితి మాత్రం రాకూడదని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాం. మనకి ఇచ్చినటువంటి కార్యకర్త పేరే ఈ దావింటి పోతా ఉంటే పలానా ఆయన తెలుగుదేశం ఆయన పిలుస్తారు, ఈ దావింటి పోతా అంటే కేశవమూర్తి ఎవరంటే ఆయన తెలుగుదేశం మనిషి అని చెప్పని అంటారు. ఆ హోదా కల్పించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మన కీర్తి చేసినటువంటి రామారావు గారు కానీ మనం ఎల్లప్పటికీ రుణపడి ఉండాలని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాం. అదే వేరే పార్టీల్లో ఇంత గుర్తింపు లేదు, మీకు అందరికీ కూడా బాగా తెలుసు. ఒక పెద్ద నాయకుడు సాహుకారుగా ఉండేవాడు ఆ దావింటి పోతే వాళ్ళకే పార్టీ టికెట్ కానీ, లేకపోతే వాళ్ళకే వార్డు మెంబర్ కానీ, లేకపోతే వాళ్ళే సర్పంచ్ హోదాలో ఉండేవారు. ఈ వరకు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరి మైనార్టీలకు అక్కడ వారి అవకాశం ఇస్తున్నది. పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చౌడేపల్లి మండలంలోని పెద్దకొండమర్రి, వెంగళపల్లి, కాగితి, చౌడేపల్లి మండలాలలో విస్తృత పర్యటన గావించారు. ఈ సందర్భంగా పంచాయతీలలోని వైఎస్ఆర్ కాలనీ, చిన్నకొండమర్రి, పెద్దకొండమర్రి, చిన్న ఓబనపల్లి, కొత్త ఇండ్లు, గుట్టకిందపల్లి, చిప్పిలివారిపల్లి, ఊటూరు, పాత గూబలవారిపల్లి, మల్లువారిపల్లి, కొత్త గూబలవారిపల్లి, దాసరయ్యవారిపల్లి, వెంగళపల్లి, పాలెంపల్లి, మోట్లపల్లి, ఎగువ గాజులవారిపల్లి, దిగువ గాజులవారిపల్లి, నర్సాపురం, కురప్పల్లి, గాజులవారిపల్లి అలియాస్ మరివాకులపల్లి గ్రామాలలో పర్యటించారు. ఆయా గ్రామాలలోని వైకాపా నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేవని, త్రాగునీటి కొరత ఉందని, జన్మభూమి కమిటీ సభ్యులు సూచించిన వారికే పంట నష్టపు ఇన్పుట్ సబ్సిడీ మంజూరైందని తెలిపారు. గ్రామాలలో ఇంకా రేషన్ కార్డులకు, పింఛన్లకు అర్హులైన వారు ఎందరో ఉన్నారని, జన్మభూమి సమావేశాలు జరిగిన ప్రతిసారి అర్జీలు ఇచ్చినా ఇంతవరకు మంజూరు లభించలేదని వారు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు వినతి పత్రాలను కూడా ఆయనకు అందజేశారు. పొంగనూరు రూరల్ మండలం నెక్కుంది పంచాయతీలోని శ్రీ అగస్తేశ్వర కొండలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల 19వ తేదీ నుంచి అంకురార్పణతో ప్రారంభమవుతుంది. 28వ తేదీన వసంతోత్సవం, ధ్వజారోహణతో, శివనామస్మరణతో అగస్తేశ్వర కొండ మారుమ్రోగుతుందని ఆలయ అర్చకులు మంజునాథ్ SRTV తెలిపారు. నెక్కుంది సమీపంలోని అగస్తేశ్వర కొండపైన వెలసి ఉన్న శ్రీ అగస్తేశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 1329 ప్రాంతంలో గంగ వంశీకులైన రాజులు ఆలయ నిర్మాణం గావించినట్లు ఆధారాలున్నాయి. అయితే స్థల పురాణం మేరకు శ్రీ అగస్త్య మహాముని ఈ ప్రాంతాలలో సంచరించి ఉన్నప్పుడు శివుని ఆనతి మేరకు శ్రీ స్వామివారి లింగ ప్రతిష్ఠ గావించి ఆలయ నిర్మాణం గావించినట్లు ఈ ప్రాంతం వారు చెప్పుకుంటారు. ఆనాటి రాజులు ఆలయ నిర్మాణం చేయడమే కాకుండా 120 అడుగుల వెడల్పు, 120 అడుగుల పొడవు గల ప్రహరీ గోడ, గాలి గోపురం నిర్మించారు. ఆలయ ప్రాకారంలో సుబ్రహ్మణ్య స్వామి, వినాయక ఆలయం, చౌడేశ్వరి దేవి, ప్రసన్న పార్వతీదేవి సమేత
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, చౌడేశ్వరిదేవి, వీరభద్ర, భద్రకాళి ఆలయాలతో శ్రీ అగస్తీశ్వర కొండ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. అపురూప శిల్ప చాతుర్యంతో వసంత మండపంలో శిల్ప కళా వైవిధ్యం, నాటి చోళరాజుల శిల్ప కళా విన్యాసాలు చూపర్లను అప్పురపరిచే శిల్ప భంగిమలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కొండపైకి వెళ్లడానికి ఇటుకనెల్లూరు, బత్తిలాపురం, మంచినీళ్లపల్లె, కొత్తకోట, గేవి మండపం మార్గాల నుంచి దారులు ఉన్నాయి. కొండపై 16 స్తంభాలతో 18 మెట్లతో శ్రీ స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాల కోసం కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 19వ తేదీన అంకురార్పణ, 20న ధ్వజారోహణం, 21న కలశారాధన, అగ్ని ప్రతిష్టాపన, 22, 23వ తేదీలలో బలిహరణము, అభిషేకాలు, నిత్య హోమాలు నిర్వహిస్తారు. 24వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. 25వ తేదీన ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి కళ్యాణోత్సవం, నంది వాహన సేవ నిర్వహిస్తారు. 26వ తేదీన పార్వతీ పరమేశ్వర్ల రథోత్సవం, 27వ తేదీన దీపోత్సవం, 28న వసంతోత్సవం, శివనామ స్మరణలతో శ్రీ అగస్తీశ్వర కొండ మారుమ్రోగుతుంది. ఎంత మోసగాడివయ్యా శివా, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివా, ఎంత మోసగాడివయ్యా శివా, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివా, ఎంత మోసగాడివయ్యా శివా, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివా. బయటికేమో లింగ రూపమయ్యా శివా, బయటికేమో లింగ రూపమయ్యా శివా, నువ్వు లోపల శ్రీరంగ రూపమయ్యా శివా. మోసగాడివయ్యా శివా, నీవెంత వేషగాడివయ్యా శివా, ఎంత మోసగాడివయ్యా శివా, నీవెంత మోసగాడివయ్యా శివా. పైన 3 నామాలేనయ్యా శివా, పైన 3 నామాలేనయ్యా శివా, నీకు లోన 1000 నామాలంటయ్యా శివా. ఎంత మోసగాడివయ్యా శివా, ఎంత వేషగాడివయ్యా శివా, ఎంత మోసగాడివయ్యా శివా, నీవెంత వేషగాడివయ్యా శివా. పైనే అభిషేకాలయ్యా శివా, పైనే అభిషేకాలయ్యా శివా, నీకు అలంకార మంటలో బలయ్యా శివా. ఎంత మోసగాడివయ్యా శివా, నీవెంత వేషగాడివయ్యా శివా, ఎంత మోసగాడివయ్యా శివా, నీవెంత వేషగాడివయ్యా శివా. మన కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ జరుపుకుంటున్నాం. దీనికి మరింత మంది ఎదగడానికి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మన మనసులో బట్టలయ్యా శివా, బయటికేమో పూలు బట్టలయ్యా శివా, నీకు లోపల పీతాంబరాలయ్యా శివా. ఎంత మోసగాడివయ్యా శివా, నీవెంత వేషగాడివయ్యా శివా, ఎంత మోసగాడివయ్యా శివా, నీవెంత వేషగాడివయ్యా శివా. కడదేర్చేవాడవివే అయ్యా శివా, కడదేర్చేవాడవివే అయ్యా శివా, మమ్ము కాపాడేవాడవివే అయ్యా శివా. ఎంత మోసగాడివయ్యా శివా, నీవెంత వేషగాడివయ్యా శివా, ఎంత మోసగాడివయ్యా. మన కళ్యాణ మహోత్సవాన్ని మరింత కళ్యాణ పండుగ చేసేందుకు మరింతగా మనం పొడిగించబోయేది. ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది పుంగనూరు మండలం నెక్కుంది గ్రామం, నెక్కుంది పంచాయతీ తెలిసిన శ్రీ అగస్తీశ్వర స్వామి వారికి మామూలు ప్రకారం బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి.
ఈ సంవత్సరము 28/2/2017 నుండి 19/2/2017 నుండి 28/2/2017 వరకు 10 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడను. ఈరోజు ఆదివారం సాయంకాలం 6 గంటలకు అంకురార్పణ, గణపతి ప్రార్థన, పుణ్యావాచనము, అభిషేకము, తీర్థప్రసాదం జరుగును. రేపు 20/2/2017 తేదీ సోమవారం సాయంకాలం ధ్వజారోహణము, దిక్పాలక ఆవాహన, బలిహారణము, ఉత్సవము, శివాస్త్రవాహన జరుగును. మర్నాడు 21/2/2017 దశమి మంగళవారం ఉదయం స్వామివారికి అభిషేకము, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, కంకణ ధారణ, బలిహారణ, సాయంకాలం బలిహారణము, ఉత్సవము, మహామంగళ తీర్థప్రసాదం వినియోగం జరగబడును. 22, 23, 24 తేదీ మామూలు ప్రకారం ఉత్సవములు జరుగును. 24/2/2017 శుక్రవారం మహాశివరాత్రి సందర్భముగా స్వామివారికి ఉదయం రుద్రాభిషేకము, సాయంకాలం 8 గంటల నుండి తెల్లవారి 6 గంటల వరకు అభిషేకాలు జరుగును. 25/2/2017 ఆదివారము స్వామివారికి ఉదయం అభిషేకము, ఉత్సవము, సాయంకాలం శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవము జరుగును. ఉదయపూర్వం నందివాహనోత్సవం జరుగుతుంది. 28/2/17 అమావాస్య ఆదివారం ఉదయపూర్వం 2 గంటలకు ఇటీవల భక్తాదులతో నిర్మించబడిన కొత్త పెద్ద రథమును సాయంకాలం 6 గంటలకి రథోత్సవం జరుగును. ఉదయం మడుగుతేరు, సాయంకాలం మైలుతేరు జరగబడును. 27/2/2017 సోమవారం దోపోత్సవము. 28/2/2017 విధియ మంగళవారం వసంతోత్సవము, ధ్వజావరోహణము, మూగబలి, కంకణ విసర్జన, సాయంకాలం 8 గంటలకు సైనోత్సవము, మహామంగళార్తి, తీర్థప్రసాదం జరుగును. ఇది మామూలుగా కావున భక్తాదులందరూ విచ్చేసి స్వామివారి కృప ప్రార్థనలు కావాలని కోరి ప్రార్థించుచున్నాము. ఇది చోళరాజు నిర్మించినది అగస్తీశ్వర స్వామిది. అగస్త్య మహాముని జయించిన లింగం ఉన్నది అది గుడి. ఈ చోళ ప్రతిష్ఠ చేసినారు. ఇది దాదాపు 920 కీర్శేకం 921 సంవత్సరంలో ఇది ప్రతిష్ఠ కావించబడినది. పుంగనూరు జమీందారుల కాలం నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఓం నమ శివాయ. శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయము చోళరాజ్య ప్రతిష్ఠ 9వ శతాబ్దంలో ప్రతిష్ఠింపబడింది. 9వ శతాబ్దం నుండి ఇంతవరకు పూజలు ఒక్క దినం కూడా అక్కడనే పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చి అక్కడ ఈశాన్యముల్లో ఉన్నది, ఆగ్నేయముల్లో ఉన్న దేవస్థానము అది అగస్తేశ్వర స్వామి. అది ఏగ పురుషుడు అగస్తేశ్వర స్వామిని ప్రతిష్ఠించింది. ద్వాపరయుగం నుండి ద్వాపరయుగంలో పార్వతీ పరమేశ్వరుడికి వివాహం జరుగుతుంది. వివాహం జరిగినప్పుడు ఉత్తర దేశానికి దేవతలు ఋషులందరూ కైలాసం చేరుకుంటారు. చేరుకున్నప్పుడు ఉత్తర దేశం కొంచెం వాళ్ళని దక్షిణ దేశం వాలిపోతున్న ఉద్దేశంతో పరమేశ్వరుడు అగస్త్య మహాముని పిలిచి, నువ్వు దక్షిణ దేశానికి పోవాల్సింది, అందరూ ఒక ఎత్తు అగస్త్యులు ఒక ఎత్తుని ఆయనకి ఎంత పవర్ ఇచ్చి పంపిస్తారు. ఆయన నేను పోనంటాడు, మీ కళ్యాణం నేను చూడాలంటే ఈ పుట్టపైకి వచ్చినట్టు మహారణ్యం పట్టింది. అప్పుడు ఆ అరణ్యంలో వస్తే ఇక్కడికి వచ్చారు సమతానికి, అక్కడ సువర్ణముఖి నది బతుకోవడం కదా. ఆ సువర్ణముఖి నది స్నానం చేసి శివ పూజకి ఎదుర్కొంటా వస్తాడు అరణ్యంలో. ఇక్కడ పుట్టలో ఈశ్వరుడు కనిపిస్తాడు. ఆయన ఈశ్వరుడు కనిపిస్తే ఆయనకి అక్కడ పూజ చేస్తాడు. అగస్త్య మహాముని పూజ చేశాడు కాబట్టి అగస్త్యేశ్వర స్వామి అని పేరు వచ్చింది. మళ్ళీ చోళ మహారాజులు ఇక్కడ స్వామివారికి వాళ్ళు బ్రహ్మహత్య పాతకం మానుకునేది కలిసి అక్కడ చోళ ప్రతిష్ఠ చేస్తారు లోపల. మళ్ళీ ఇంకో జమీందారుల వారు ఏం చేస్తారు, స్వామిని స్వామి కూడా ఉన్నాడు, అమ్మవారు లేదు ఉద్దేశంతో ఇక్కడ ఈ ముని ప్రతిష్ఠ పడినాడు కాబట్టి అక్కడ అమ్మవారి ఉద్దేశంతో ఈ స్వామికి అమ్మవారిని అంత దేవాలయం ప్రాకారం అంతా కట్టించి అమ్మవారిని ప్రతిష్ఠించి అప్పటి నుంచి రథోత్సవం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రథోత్సవం జరుగుతూ ఉంది 9వ శతాబ్దం నుంచి. ఇంకేమని చెప్పాలా? ఎస్ఆర్టీవీ వార్తలోని ముఖ్యాంశాలు. పుంగనూరు రూరల్ మండలం అగస్తేశ్వర కొండపైన వెలిసి ఉన్న అగస్తేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం కొండమర్రి, వెంగళపల్లి, కాగతి, దిగోపల్లి పంచాయతీలలో విస్తృత పర్యటన. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.